నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు అందుబాటులో ప్యాసింజర్ ఎయిర్ టాక్సీలు ప్రపంచంలోనే మొదటి ప్రయత్నం చేసిన చైనా. భారత్ అమ్ముల పొదిలో ఐరన్ డోమ్ ఆయుధం ఫలించిన DRDA శాస్త్రవేత్తల కృషి. వేడుకగా జాతీయ ఐక్యత దినోత్సవం సర్దార్ స్ఫూర్తిని కొనియాడిన మేధావులు. తిరుపతిలో రహదారుల విప్లవం అభినయ్ చొరవకు సాహో అంటున్న జనం. నిర్బంధ నుండి బయటకు వచ్చిన నిండు చంద్రుడు కంటి ఆపరేషన్ కోసం 4 వారాలు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు. బాబు నిర్దోషి అయితే ఆధారాలు బయట పెట్టాలి వైకాపా నేతల డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు సాయంత్రం 4 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. అనారోగ్య కారణాలు, కంటి ఆపరేషన్ వల్ల బాబుకు 4 వారాల పాటు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో హైకోర్టు ఉత్తర్వులు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులకు అందడంతో చంద్రబాబును విడుదల చేశారు. అప్పటికే చంద్రబాబు కుటుంబ సభ్యులు నారా లోకేష్, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మిణి రాజమండ్రిలోనే ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రోడ్డు మార్గం ద్వారా చంద్రబాబు విజయవాడకు చేరుకున్నారు. ఇదిలా ఉండగా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో తెలుగు తమ్ముళ్లు సంబరాలు జరుపుకున్నారు. తిరుపతిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి వివిధ ఆలయాలలో కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. నేను కష్టంలో ఉన్నప్పుడు మీరందరూ కూడా 52 రోజులుగా ఎక్కడికక్కడ రోడ్డు మీదకి వచ్చి నా కోసం మీరు సంఘీభావాన్ని తెలియజేశారు, పూజలు చేశారు, ఎక్కడికక్కడ సంఘీభావాన్ని తెలియజేశారు. మీ యొక్క అభిమానం, మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మీరు చూపించిన అభిమానం, దేశంలో ఎక్కడికక్కడ మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు చూపిన సంఘీభావం ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాల్లో మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. నేను చేసిన అభివృద్ధి కూడా మీరు డెమాన్స్ట్రేట్ చేశారు. ఆ రోజు నేను చేసిన పనుల వల్ల సమాజానికి ఏ విధంగా ఉపయోగపడింది, మీకు ఏ విధంగా ఉపయోగపడిందో ఉపయోగపడిన వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున సంఘీభావాన్ని తెలియజేశారు. ప్రపంచం మొత్తం నేను ఆ రోజు చేపట్టిన ప్రభుత్వ విధానాల వల్ల ఏదైతే లాభం పొందిన ప్రతి ఒక్క వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి మీ సంఘీభావాన్ని తెలియజేశారు. నా జీవితం ధన్యమైంది. ఇలాంటి అనుభూతి ఏ నాయకుడు కూడా రాదు. అలాంటి అనుభూతిని మీరు చూపించారు. ఏ సంకల్పంతో ఆమె బయట వచ్చారో మరి ఈ రోజున ఆ సంకల్పం నెరవేరి అత్యంత త్వరలోనే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద విడుదల కాబోతున్నారంటే అది ఆమెకున్నటువంటి ఒక ప్రతివత ధర్మం కానివ్వండి, ఒక శక్తి కానివ్వండి, ఒక మహాశక్తి. కాబట్టి ఎప్పుడు కూడా ధర్మమేవ జయితే, సత్యమేవ జయితే, నిజమే గెలవాలి అనే ఏ ధర్మాన్ని అయితే కాపాడాలని ఆమె ప్రార్థించిందో ఆ ధర్మము, ఆ నిజమే ఈరోజు గెలిచినట్లుగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఆయన యొక్క ఆరోగ్యం పైన కానీ, ఆయన బెయిల్ పైన త్వరగా ఆ యొక్క దీని నుంచి బయటపడాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకెంతో సంతోషదాయకం. మా నాయకుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బయట వస్తున్న సందర్భంగా అందరికి కూడా ఆయన కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఆయనకు న్యాయం కలిగే విధంగా చేశారు. దీనితో సరిపోదు. ఏదైతే 17A ఆయనకు అప్లై కావాలి, నిర్దోషిగా కడిగిన ముక్తంలా ఆయన బయటికి రావాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే న్యాయం ఇప్పుడు జరిగిందో ఇదే న్యాయం 2024లో కూడా
తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడిగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సైకో ప్రభుత్వాన్ని తరిమి కొట్టి ఈరోజు నా ఆరోగ్యం రీత్యా మధ్యంతర బెయిల్ ఇవ్వడం చాలా శుభ పరిణామం. దానికోసం ఈరోజు తిరుపతి ఇన్ఛార్జిగా ఉన్న సుగుణ మాధ్యమంలో ఇక్కడ గంగమ్మ గుడిలో కొబ్బరికాయలు కొట్టి తర్వాత అలిపిరి కూడా పూజా కార్యక్రమం నిర్వహించాము. ఇలాగే నా ఆరోగ్యంగా ఉండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలంటే జనసేన టీడీపీ కలయికతో అధికారం చేయించుకోవాలని చెప్పి కూడా భగవంతుని పూజలు చేస్తున్నాం. చంద్రబాబుకు కళ్ళు కనిపించట్లేదు కాబట్టే కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చారు. మళ్ళీ 28 రోజుల్లో జైలుకు వెళ్తారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చాలా హంగామా చేస్తున్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామం. హంగామా చేయటం నిజం గెలిచి చంద్రబాబు నాయుడు గారు బయటికి రాలేదు. లేదు కేసులో ఆయన బయటకు వెళితే సాక్షుల్ని తారుమారు చెయ్యరు అనేటువంటి ఉద్దేశంతో కూడా వారికి బెయిల్ మంజూరు చేయలేదు. దానితో పాటు కేసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది, ఛార్జ్ షీట్ పడేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బయటకు వెళ్ళినా కేసులో ఏమీ మార్పులు చేయలేడు అని కూడా ఇవ్వలేదు. ఇంటీరియం బెయిల్ ఎందుకు ఇచ్చారు? చాలా స్పష్టంగా కోర్టు వారు వివరించారు. వారికి ఒక కంటికి ఆపరేషన్ చేయించుకున్నారు, మరొక కంటికి ఆపరేషన్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది అనేది ప్రభుత్వ డాక్టర్లు చెప్పారు, ప్రైవేట్ డాక్టర్లు చెప్పారు. కోర్టు వారు ఏం చేశారంటే కేవలం దట్ పర్పస్ 4 వారాల పాటు మీరు కంటి వైద్యం అంటే కంటి ఆపరేషన్, క్యాట్రాక్ట్ ఆపరేషన్ మీ ఇష్టమైన డాక్టర్ దగ్గర చేయించుకొని మళ్ళా తిరిగి సబ్ జైలుకి వచ్చి చికిత్స తర్వాత చంద్రబాబు జైలుకెళ్లాల్సిందే. చంద్రబాబు నిర్దోషి అయితే ఆధారాలు బయటపెట్టాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల డిమాండ్ చేశారు. ఎప్పుడైతే నువ్వు కేసు ఉందో లేదో అది చెప్పకుండా నన్ను జైల్లో వేయడం అన్యాయం, అక్రమం అని వెళ్ళేటప్పుడేమో 2000 చుట్టూ జైల్లోకి వెళ్తావా? దేనైనా నేను తట్టుకుంటానని లోపలికి పోయినాట బేరాలు వస్తూ దోమలు కుడుతున్నాయి, నాకు చెమటకాయలు వస్తున్నాయి, పొక్కులు వస్తున్నాయి, నేను భరించలేని వేడి ఉంది, ఏసీ లేదు, ఇక్కడ వీళ్ళున్నారు, గంజాయి ప్యాకెట్ నేను పొద్దుపోయిన కథలని చెప్తావా? దీని మీద బేస్ చేసుకుని ప్రాణాల మీద 73 ఏళ్ళ వ్యక్తిని హింసిస్తారా అని ఏడుపు రాగాలు అందుకొని రాష్ట్రం అంతా కూడా అందరూ ఏడవాలా, రాష్ట్రం కూడా ఏడవాలని చెప్పి ప్రచారం చేసుకుంటారా? ఆ తర్వాత వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నామని 50 రోజులు దీనికి ఎదురక ముందే ముఖ్యమంత్రి గారి మీదో ప్రభుత్వం మీదో నిందలేస్తారా మా పార్టీ మీద? మరి ఈరోజు ఉన్నట్టుండి నీకు మధ్యంతర బెయిల్ రాగానే ఈరోజు మళ్ళీ విజయోత్సవాలు నువ్వు బయటకు వస్తుంటే నిజం గెలిచిందంటారా? ఎక్కడ గెలిచింది నిజం? తిరుపతి నగరం సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తోంది. ఇరుకు రోడ్లు కాస్త విశాలమైన రోడ్లుగా రూపుదిద్దుకుంటున్నాయి. భూమన అభినయ్ రెడ్డి ఆలోచనలతో తిరునగరి రూపురేఖలు మారుతున్నాయి. రవాణా వ్యవస్థకు మూలమైన రోడ్లను బాగు చేసినప్పుడే ఆ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధిని సాధిస్తుందని విశ్వసించిన డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. నగరంలోని రోడ్లను బాగు చేయించడమే కాకుండా రహదారుల విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా వాహనదారులు సులభమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం సంకల్ప ఆసుపత్రి పక్కన ఉన్న రోడ్డును సుందరంగా నిర్మాణం చేశారు. 2.67 కోట్ల రూపాయల మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ నిధులతో కొత్త రోడ్డును నిర్మాణం చేశారు. ఈ కొత్త రోడ్డుకు అనంతాల్వార్ మార్గంగా నామకరణం చేసి త్వరలో స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను ప్రతి పౌరుడు స్మరించుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణకు సహకరిస్తూ నవభారత నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ మహోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా తిరుపతిలో పోలీసులు, విద్యార్థులు పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష,
డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, టీటీడీ సివి అండ్ ఎస్ఓ ముఖ్య అతిథులుగా హాజరై క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు. మన జీవితాలను మరింత బాగుపరుస్తారు కాబట్టి అందరూ కూడా, సమాజంలో ఉన్నటువంటి ప్రతి అందరూ కూడా పోలీసులకు పూర్తిగా తమ మద్దతు కల్పించాలని కోరుకుంటూ పోలీసుల అమరవీరులందరికీ కూడా నివాళులు అర్పిస్తూ విరమిస్తున్నాం. ప్రతి అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఏ పోలీసులు అయితే తమ ప్రాణాలని ప్రజల భద్రత కోసం అర్పించారో వారందరినీ స్మరించుకుంటూ ఈ వారోత్సవాల్లో పాల్గొని పోలీసుల తాలూకా మొరేల్ ఏదైతే ఆత్మవిశ్వాసం ఉందో మరింత పెంచగలిగితే మరింత చక్కటి సేవలు పోలీసులు అందించగలుగుతారు. ఎప్పుడూ ప్రజలు గుర్తుంచుకోవాల్సింది పోలీసుల ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తే చక్కటి శాంతియుతమైన సమాజాన్ని మనం నిర్మించుకోగలుగుతాం. సిబ్బంది అలాగే ప్రజలు కూడా వచ్చి ఉత్సాహంగా రక్తదానం చేయడం జరిగింది. ఇదంతా కూడా రుయా హాస్పిటల్, మెటర్నిటీ హాస్పిటల్, స్విమ్స్ వీళ్ళందరూ సేకరించి పేషెంట్స్కి అంతా ఉచితంగా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇంకా రకరకాల కార్యక్రమాల్లో వాళ్ళ సంక్షేమం కోసం తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ వారోత్సవాలకు ముగింపుగా క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొనడానికి వచ్చిన జిల్లా కలెక్టర్ గారికి, తిరుపతి మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, అలాగే సిబిఎస్ఓ టీటీడీ గారికి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తిరుపతి జిల్లా కలెక్టరేట్కి కూతవేటు దూరంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. పగలు రాత్రి అన్న తేడా లేకుండా యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. అటు రెవెన్యూ గాని ఇటు పోలీసులు, పంచాయతీ అధికారులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిధిలోని స్వర్ణముఖి నది పరివాహ ప్రాంతంలో ఇసుక యథేచ్ఛగా ట్రాక్టర్లకు నింపుతున్నారు. స్వర్ణముఖి నది సుమారు చిత్తూరు జిల్లా నుండి నెల్లూరు జిల్లా వరకు విస్తరించి ఉంది. ఇదే ఇసుకాసురులకు వరంగా మారింది. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీలో స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతం ఉండడంతో అడ్డు అదుపు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. స్థానిక రాజకీయ నేత అండదండలతో చోటా నేతలు వాటాలు వేసుకుని అమ్ముకుంటున్నారు. నది పరివాహక ప్రాంతంలో సెంటు 14,000 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. గతంలో స్వర్ణముఖి నది ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా చేసి ఖాళీ అయింది. 2 సంవత్సరాల క్రితం వర్షాలు సమృద్ధిగా పడడంతో స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతానికి ఇసుక చేరింది. ఇదే ఇసుక మాఫియాకు వరంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉన్నాయి అని, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరని రెచ్చిపోతున్నారు. అదేవిధంగా ఒక్కొక్కరు సుమారు 40 లక్షల రూపాయల వరకు అమ్మినట్లు సమాచారం. ఇంత నయాదందా చేస్తున్నా అటు రెవెన్యూ అధికారులు కానీ, స్థానిక వీఆర్ఓ కానీ, పోలీసులు కానీ కన్నెత్తి చూడకపోవడం వాళ్ళ నిర్లక్ష్యానికి దర్పణంగా పడుతుంది. ఎవరైనా అడ్డు వచ్చినా, సమాచారం ఇచ్చినా వారిపై భౌతిక దాడులు చేస్తున్నారు. మాకు అధికారుల అండదండలతో పాటు స్థానిక ఎమ్మెల్యే అండదండలు, స్థానిక రాజకీయ నేత అండదండలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మేలుకొని ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు వేడుకుంటున్నారు. అంత చెప్పున ఈరోజు ఒక్కొక్క ట్రాక్టర్కి వచ్చి 14,000 రూపాయలు తీసుకొని ఈరోజు అమ్ముతూ ఉంటే ఈరోజు కనీసమైనటువంటి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేకపోవడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక రకాలైనటువంటి ట్రిప్పులన్నీ కూడా వెళ్తూ ఉంటే కూడా పోలీసులు ఏమాత్రం కూడా ఇది ఎవరి బండి, ఇది ఎవరిది కాదు, లేకపోతే దీనికి లైసెన్స్ ఉందా లేదా అని చెప్పి చూస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు. స్వర్ణముఖి నదిని కాపాడాలని చెప్పని గతంలో అనేక సందర్భాలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. అదేవిధంగా సుప్రీంకోర్టు గ్రీన్ లెవెల్ సంబంధించినటువంటిది ఒకటి హైకోర్టు తీర్పు ఒకటి ఉంది, సుప్రీంకోర్టు తీర్పు ఒకటి ఉంది. ఆ తీర్పుని ఈరోజు పక్కన పెట్టేసి యథేచ్ఛగా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇదే పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు కానీ, అట్లాగే రెవెన్యూ అధికారులు కానీ, పంచాయతీ అధికారులు కానీ ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి ఈరోజు దాఖలాలు లేవు. గతంలో కూడా స్వర్ణముఖి నది వర్షాలు వచ్చి వసుంధరా నగర్ ముందు ఉన్నటువంటి ఇల్లు కూడా పడిపోయేటువంటి పరిస్థితి. వీళ్ళు ఇసుకెత్తేయడం వల్ల చుట్టుపక్కల ఉండేటువంటి మొత్తం వర్షపు నీరు వచ్చి మొత్తం ఇల్లు పడిపోయి ప్రాణ నష్టం జరిగేటువంటి పరిస్థితి గతంలో చూసాము. అటువంటి వెళ్ళే దారి కూడా కొన్ని 10-20 గ్రామాలకు వెళ్ళే దారి కూడా లేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఈరోజు ఇసుకెత్తేయడం వల్ల నష్టం జరుగుతుంది. దీని వెంటనే అధికారులు పట్టించుకోవాలి. గతంలో కూడా కలెక్టర్ గారి దృష్టికి, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు అర్జీ తీసుకొని పరిశీలిస్తామంటారు కానీ ఈరోజు కూడా అక్కడ వచ్చి పరిశీలించిన పరిస్థితి లేవు. ఇప్పుడు కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8-9 వరకు కూడా ఇసుకెత్తేస్తున్నా కూడా ఈ అధికారులు ఏం చేస్తున్నారు, వీళ్ళకి కూడా వాటాలు అందుతుందా లేదా, వీళ్ళు వాటాలు తీసుకొని సైలెంట్గా ఉండిపోతున్నారని చెప్పి దీనిపైన కూడా ఎంక్వైరీ ఒకటి వేసి ఖచ్చితంగా దీన్ని చూడాలి. బైపాస్ రోడ్స్ ప్రమాదాలకు నిలయంగా మారాయి. ప్రజల ప్రాణాలు గాలిలో దీపంగా మారిందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ మండిపడ్డారు. దయచేసి ఇక్కడ పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకొని ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టండి.
ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం కారణంగా ఈరోజు చిత్తూరు నుంచి వచ్చే వాహనాలు కానీ ఇటువైపు చెన్నై నుంచి వచ్చే వాహనాలు అత్యధిక వేగంతో రావడంతో ఈ గ్రామాలకు వెళ్ళే ప్రజలు యాక్సిడెంట్ల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రతినిత్యం ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతోంది. కాబట్టి దయచేసి అధికారులు ఈ బైపాస్ రోడ్ల మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా స్పీడ్ లిమిట్ గన్స్ ఏర్పాటు చేయండి, ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టండి, పోలీస్ పికెట్ ఏర్పాటు చేయండి, ముఖ్యంగా అవసరమైతే ఫ్లైఓవర్ కూడా పెట్టండి. ఎందుకంటే ఈ క్రాసింగ్స్ వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయండి. ఈ గ్రామస్తులంతా చిన్న బిడ్డలు స్కూటర్లో స్కూల్స్కి వెళ్తూ, ఎందుకంటే ఈ చుట్టుపక్కలంతా కూడా అపార్ట్మెంట్స్ వచ్చేసాయి, హోటల్స్ వచ్చేసాయి, కాలేజ్ హాస్టల్స్ వస్తున్నాయి. దీని కారణంగా రాకపోకల రద్దీ విపరీతంగా పెరిగింది ఈ బైపాస్ రోడ్లలో. కాబట్టి అధికారులు ఈ బైపాస్ రోడ్ల మీద దృష్టి పెట్టి ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా డిమాండ్ చేస్తున్నాను. తిరుపతి స్మార్ట్ సిటీ పనులను డైరెక్టర్లకు వివరించారు ఎండి హరిత. తిరుపతి స్మార్ట్ సిటీ పనుల వివరాలను మంగళవారం జరిగిన స్మార్ట్ సిటీ సమావేశంలో పాల్గొన్న తిరుపతి స్మార్ట్ సిటీ చైర్మన్ తిరుపతి జిల్లా కలెక్టర్కు, అదేవిధంగా డైరెక్టర్లకు తిరుపతి స్మార్ట్ సిటీ సీఈఓ అండ్ ఎండి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత వివరించారు. తిరుపతి స్మార్ట్ సిటీ మిషన్ ఆధ్వర్యంలో మంజూరు చేయబడిన పనులలో ఇంకనూ కొనసాగుతున్న 25 పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని వర్చువల్ విధానంలో పాల్గొన్న కలెక్టర్ వెంకటరమణారెడ్డి తెలియజేశారు. అదేవిధంగా స్మార్ట్ సిటీ మిషన్ నిధుల విడుదల కొరకు ప్రభుత్వానికి లేఖ వ్రాయాలని కలెక్టర్ సూచించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులను గురించి ప్రజలకు తెలియజేయడం కోసం తిరుపతి నుంచి తన 26 జిల్లాల పర్యటనను ప్రారంభిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన దగ్గుబాటి పురంధేశ్వరి మొట్టమొదటిసారిగా తిరుపతి జిల్లా పర్యటనకు విచ్చేయడంతో కమలదళం ఆమెకు ఘన స్వాగతం పలికింది. విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న పురంధేశ్వరికి బీజేపీ నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం వెలుపల ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అదేవిధంగా నిన్న మొన్న మద్యానికి సంబంధించినటువంటి విషయం కూడా, మద్యంలో నాణ్యత లేనటువంటి మద్యాన్ని ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు అందిస్తూ ఏ విధంగా వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారో ఆ విషయం కూడా నేను తెలియజేయడం జరిగింది. కుటుంబాలు నాశనం అయిపోయి రోడ్ల పడినా పర్వాలేదు, మా జేబులు నిండితే చాలు అనేటువంటి ఆలోచన ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి నాయకులు. అదేవిధంగా ఇవాళ కూడా ఇసుక మాఫియా గురించి వివరంగా చెప్పడం జరిగింది. ఈ ప్రాంతంలో కూడా నదుల్లో ఏ విధంగా ఇసుకని కబళించి వేస్తున్నారు అంటే కేవలం ప్రజల్ని మోసం చేయడం మాత్రమే కాదు, ప్రకృతిని కూడా కబళించే దిశగా. సెట్టిపల్లిలో దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్న భూములపై హక్కులను గ్రామ రైతులు కొనుగోలు చేసిన ఇళ్ల స్థలాల యజమానులకు అధికారిక పత్రాలు నవంబర్ 2వ తేదీ అందబోతున్నాయి. ఎట్టకేలకు భూ సమస్య తీరుతోందని రైతులు, ఇల్లు కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి అర్బన్ సెట్టిపల్లె భూ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించనుంది. ఈ సందర్భంగా సెట్టిపల్లి రైతులు, కొనుగోలుదారులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా అనుభవంలో ఉన్న భూమికి హక్కు కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నామని, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా తమ సమస్య పరిష్కారం కాలేదు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో భూములను ల్యాండ్ పూలింగ్ కింద సమస్యను పరిష్కరిస్తామని చెప్పి జీవోను విడుదల చేశారు. కానీ టీడీపీ నాయకులు భూ సమస్యను పరిష్కరించలేకపోయారు. అయితే 2019 వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చొరవతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం చేసే విధంగా కృషి చేశారని, అందుకు ఎమ్మెల్యేకి రైతులు, కొనుగోలుదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే తరుణంలో గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం అయితే భూ సమస్య సులువుగా ఉంటుందని భావించారు. గ్రామస్తులు దశాబ్దాలుగా రైతుల భూముల హక్కుల కోసం ఎదురు చూస్తున్నారని తెలుసుకొని సమస్య పరిష్కరించిన తర్వాత ఎన్నికలకు ఓట్ల కోసం గ్రామానికి వస్తానని భూమన అభినయ్ రెడ్డి హామీ ఇచ్చారు. అప్పటి నుంచి భూమన అభినయ్ రెడ్డి సెట్టిపల్లి భూ సమస్యల పరిష్కరించే దిశగా జిల్లా కలెక్టర్, ఆర్డీఓల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు. మొదటగా అక్టోబర్ 25వ తేదీన ప్రొసీడింగ్స్ ఇవ్వాలని భావించినా పూర్తి స్థాయిలో కుదరకపోవడంతో నవంబర్ 2వ తేదీన రైతులకు, కొనుగోలుదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్ పత్రాలను స్థానిక ప్రజలకు అందజేయడానికి చర్యలు తీసుకున్నారు. భూమన అభినయ్ రెడ్డి చెప్పినట్టే భూ సమస్యకు పరిష్కారం చూపుతున్నందుకు గ్రామస్తులు, కొనుగోలుదారులు ధన్యవాదాలు తెలిపారు.
స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కుమారుడు భూమన అభినయ్ రెడ్డిలకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని రైతులు, కొనుగోలుదారులు మీడియాకు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో వైసీపీ పంచాయతీ అధ్యక్షుడు బత్తినబాబు, గౌరవ అధ్యక్షుడు బాల మురళీకృష్ణ, ఉప సర్పంచ్ రామకృష్ణ, సిపిఐ నాయకులు, గ్రామస్తులు, కొనుగోలుదారులు పాల్గొన్నారు. వేలాది మంది, దాదాపు 70 సంవత్సరాలుగా 3 తరాల మంది రైతులు, కొనుగోలుదారులు చాలామంది వేచి ఉన్నారు. నేటితో ఈ సమస్య పరిష్కరించడం అందరుగా ఆనందోత్సవాలతో ఫోన్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరి ద్వారా చెట్టుపల్లి కొనుగోలుదారుల తరఫున, రైతుల తరఫున భూమన అభినయ్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చిన్న పిల్లగాడైన 30 ఏళ్ళ వయసు ఉన్న ఈ పిల్లగాడు ద్వారా మేము ఈ హక్కులు సాధించుకోవడం అనేది మా గ్రామం మీద, మా ప్రజల మీద వాళ్ళకున్న నమ్మకం. అదేవిధంగా ఆ నమ్మకాన్ని మేము ఒమ్ము కాకుండా మేము ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో మేము నిలబెట్టుకుంటామని, మా భూములకి అతను ప్రత్యేక చొరవ చూపి తెలుగు వాటర్ ఇవ్వడమైంది. ఈ విధంగా మాకు సహకరించిన అభినయ్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకి. డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి గారిని ఈ సమస్య మీద కలిసాం. సమస్య తెలియజేసాం ఆయనకి. అన్న ఈ విధంగా పరిస్థితి ఇట్లా ఉంది, ఈ సమస్య మీద లాంగ్ సమస్య, దీన్ని పరిష్కారం చేయాలంటే ఈ సమస్యకి నేను చేస్తా అని చెప్పి మాకు ఒక హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం రేపు ఎల్లుండి జరగబోయేటట్టు నవంబర్ 2వ తారీఖు 4 గంటలకు ప్రొసీడ్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. రైతులకి, ఇళ్ల స్థలాల యాజమాన్యులకి ప్రొవిషన్స్ కాపీస్ని ఇవ్వడం నిర్ణయించడం జరిగింది. ఈ విషయమై ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్నటువంటి రైతులు కావచ్చు, ఇళ్ల స్థలాల యజమానులు కావచ్చు, ఎన్నో సంవత్సరాల కొద్దీ ఎదురు చూస్తున్నాం ఆ క్షణం కోసం. మేము జీవితాంతం అభినయ్ రెడ్డి గారికి, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారికి రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చిత్తూరు ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు పెనుమూరు మండలం కలవకుంట వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ జలాశయ నిర్వహణ కరువైంది, శిథిలావస్థకు చేరుతోంది. చిత్తూరు ప్రజల దాహార్తి తీర్చడం కోసం 2004లో భీమా, బహుదా నదులు కలిసే చోట నీటి నిల్వలకు అనువైన ప్రదేశంగా గుర్తించి 67 కోట్ల రూపాయల వ్యయంతో ఎన్టీఆర్ జలాశయాన్ని నిర్మాణం చేశారు. ఎన్టీఆర్ జలాశయ నిర్వహణ బాధ్యతను తొలినాళ్లలో జలవనరుల శాఖ నిర్వహించేది. కొంతకాలం తర్వాత ఆ బాధ్యతను చిత్తూరు నగరపాలక సంస్థకు అప్పగించారు. ప్రస్తుతం జలాశయ నిర్వహణ అంతా గాలి కొదిలేయడంతో పరికరాలు శిథిలావస్థకు చేరుతున్నాయి. ఇటీవల డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎన్టీఆర్ జలాశయాన్ని సందర్శించారు. ఆ సమయంలో రైతులు, నాయకుల కోరికల మేరకు అనుసంధానం జలాశయం మరమ్మతులు చేయిస్తానని హామీ ఇచ్చారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అవసరమైన నిధులు మంజూరు చేయించారు. టెండర్లు ముగిసినా ఇంతవరకు పనులు సాగలేదు. డిప్యూటీ సీఎం మాట ఇచ్చినా ఇంతవరకు పనులు చేపట్టకపోవడం విడ్డూరంగా ఉంది. ఇదిలా ఉంటే జలాశయం ప్రారంభ సమయంలో యంత్రాలకు రక్షణగా అమర్చిన రేకులకు రంగులు వేశారు. నిర్మాణం పూర్తయి 20 ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకు రెండోసారి రంగులు వేయాలన్న ఊసే లేకపోవడం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ప్రస్తుతం రంగులు పోయి రేకులు తుప్పుపట్టి శిథిలావస్థకు చేరుకుని యంత్రాలు పాడయ్యే స్థితికి చేరుకున్నాయి. జలాశయానికి ఏర్పాటు చేసిన గేట్లు తెరవడానికి, మూయడానికి వీలుగా విద్యుత్ మోటార్లు అమర్చారు. వీటికి అమర్చిన కరెంటు వైర్లు బయటకు కనిపిస్తున్నాయి. జలాశయం పైభాగంలో ఇనుప విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి ఎల్ఈడి లైట్లు అమర్చారు. వీటిని వెలిగించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన స్విచ్ బోర్డులకు పైకప్పులు సైతం మాయమయ్యాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని సిబ్బంది బిక్కుబిక్కుమంటున్నారు. మరోవైపు ఎన్టీఆర్ జలాశయంకు ఇరువైపులా ఉన్న కరకట్టలపై వెలుతురు కోసం విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. అవి కొద్ది కాలానికే నిరుపయోగంగా మారాయి. ప్రస్తుతం విద్యుత్ దీపాలు లేక కేవలం అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. ఉత్తరం వైపున్న కరకట్ట ముళ్ళ పొదలతో అధ్వాన్నంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. తట్టుడు ఇప్పుడు 4 రోజులుగా వస్తూ ఉన్నాను కానీ ఉన్నట్టు నీళ్లు కూడా వెళ్ళిపోతే మనకు సులభంగా నీళ్లు సంపాదించుకోవచ్చు, ట్రాక్టర్ పెట్టుకోవచ్చు అనే ఆనందంతో నీళ్ళు లీకేజీ కూడా అరికట్టడం కూడా అరికట్టడం కూడా నిర్లక్ష్యిస్తున్నారని యథార్థంగానే చెప్తున్నాను. దయచేసి డిపార్ట్మెంట్ కూడా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా చూసి చూడనట్టుగా ఇంతవరకు కూడా దానిపై లీకేజీ గుర్తుందా లేదని కూడా రేపు రాబోయే భవిష్యత్తులో కరువు కారణంగా ఎన్ని కోట్లు ఖర్చు పెడతారో ఒక గుర్తు చేసుకోవాల్సిన అవకాశం ఉంది. ఇప్పటికైనా
తక్షణం స్పందించి ఆ లీకేజీని అరికట్టకపోతే నేను ఎన్నో ఉద్యమాలు చేసినా, నా జీవితాన్ని త్యాగాన్ని సిద్ధం చేసిన ప్రజాపాలకులు ప్రభుత్వ అధికారులు స్పందించిన కారణంగా కూడా నిర్లక్ష్యం వహిస్తూ రక్తదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను వీడి స్వచ్ఛంద రక్తదానం చేసి ఆరోగ్యవంతులుగా జీవించాలని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య భారతి ఆకాంక్షించారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలోని హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీసీ ఆచార్య భారతి, రిజిస్ట్రార్ ఆచార్య రజని హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈరోజు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాము కస్టమ్స్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో మహిళా యూనివర్సిటీ హెల్త్ సెంటర్లో SVRR వాళ్ళ సహకారంతో ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. దీనికి 30 to 40 స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకున్నారు బ్లడ్ డొనేట్ చేయడానికి. ఈ ప్రోగ్రాం ఈవినింగ్ వరకు ఉంది. ఇంకా కూడా స్టూడెంట్స్ పెరిగే అవకాశం ఉంది. సర్టిఫికెట్స్ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాము ఘనంగా నిర్వహిస్తున్నందుకు నేను మా హెల్త్ సెంటర్ డాక్టరు, స్టాఫ్ మరియు కస్టమ్స్ వారిని అందరినీ అభినందిస్తున్నాను. ఈ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాంకి మనం వచ్చి అడిగిన వెంటనే మన వీసీ గారు, రిజిస్ట్రార్ గారు, మేడం గారు వీళ్ళు యాక్సెప్ట్ చేసేసి ఈ హెల్త్ సెంటర్ని మనకు ప్రొవైడ్ చేసేసి ఇంతమందిని స్టూడెంట్స్ని మొబిలైజ్ చేసి మాకు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తున్నందుకు మేడం గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విషయంలో మీరు కోఆపరేట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు మేడం. ఇంకా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ముందు చాలా చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, తిరుపతి భవానీ నగర్లో నిర్మాణంలో ఉన్న 30 ఫీట్ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో టీటీడీ పాలనా భవనం పక్కన జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. పనులు ఆలస్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. భవానీ నగర్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ పక్కన ఉన్నటువంటి రోడ్డును వెడల్పు చేయమని అనేక సార్లు ప్రతిపాదనలు అప్పుడున్నటువంటి ప్రభుత్వాలన్నింటికీ అందుతూ వస్తూ ఉండేటివి. ఈ మార్గానికి మోక్షం ఈనాటికి లభించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ ధైర్యంగా ఓ అడుగు ముందుకు వేసి ఈ కాలువ మీద స్లాబ్ నిర్మాణానికి నిర్ణయం తీసుకొని పనులు మొదలు పెట్టడం జరిగింది. కాంట్రాక్టర్లు గత 3 నెలలుగా ఈ పనుల్ని చేస్తూ వచ్చారు. ఇంకొక నెల రోజుల్లో ఈ స్లాబ్ వర్క్ అంతా కూడా పూర్తయ్యి కనీసం 30 అడుగుల వెడల్పుతో ఈ రోడ్డు భవానీ నగర్ నుంచి రైల్వే కాలనీకి కనెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి దేవేంద్ర థియేటర్ వైపుకు ఈ మార్గం గుండా ప్రయాణించేటటువంటి వాళ్ళు సులువుగా ప్రయాణించవచ్చు. ఈ రోడ్డు వీవిమహల్ రోడ్డుకు ప్రత్యామ్నాయ మార్గంగా ఉంటూ వీవిమహల్ రోడ్డు పైన పడుతున్నటువంటి ట్రాఫిక్ ఒత్తిడి అంతా కూడా తగ్గే అవకాశం ముందు రాబోతుంది. దీని ద్వారా నగర ప్రజలకు నగరంలో తిరగడానికి చాలా సులువుగాను సౌకర్యవంతంగాను ఉండబోతోంది. నవంబర్ 8న వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ యశోదానగర్లోని MB భవన్ నందు పోస్టర్ను విడుదల చేశారు. తిరుపతి యశోదానగర్లోని MB భవన్లో వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ 8న చేపట్టే విద్యా సంస్థల బంద్కు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖలోని ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం కార్మికులు ప్రజా సంఘాలు చేస్తున్న ఆందోళన నవంబర్ 8వ తేదీకి 1000 రోజులవుతున్న సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అత్యంత వెనుకబడినటువంటి రాయలసీమ జిల్లాల్లో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని హామీ ఇచ్చిన 4 సార్లు శంకుస్థాపన చేసిన ప్రజలని మోసం చేశారని ఆరోపించారు. కన్నతల్లి మృతదేహాన్ని బిడ్డలు వారి తండ్రి నివాసం ఉంటున్న ఇంటి ప్రాంగణంలోనే ఖననం చేసిన ఘటన కుప్పం మండలం మల్లానూరు గ్రామ పంచాయతీ సింగాపురం గ్రామంలో వెలుగు చూసింది. మృతురాలి కుమార్తె కుమారులు మాట్లాడుతూ తండ్రి చిన్నయ్య తమ పెద్దమ్మను వివాహం చేసుకున్నారని, వారికి పిల్లలు కలగని కారణంగా తమ తల్లి రత్నమ్మను వివాహమాడినట్టు తెలిపారు. తమ తల్లి రత్నమ్మకు 3 సంతానం కలిగిన తర్వాత
తండ్రి చిన్నయ్య తమను దూరం పెట్టినట్టు తెలిపారు. తండ్రి వదిలేయడంతో తల్లి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని తమను పెంచి పెద్ద చేశారని తెలిపారు. తన తల్లి రత్నమ్మ మరణించిన సమాచారాన్ని తండ్రికి అందించినా చివరి చూపుకు కూడా రాకపోవడంతో ఆగ్రహించిన తాము తండ్రి నివసిస్తున్న ఇంటి ప్రాంగణంలోనే తల్లి శవాన్ని పూడ్చిపెట్టామని చెప్పారు. ఇప్పటికైనా తమ తండ్రి తమను వారసులుగా గుర్తించి న్యాయం చేయాలని, తమ కుటుంబానికి ఉన్న ఆస్తిని తమకు పంచిపెట్టాలని వారు కోరారు. తిరుపతిలోని జీవలింగేశ్వర స్వామి దేవస్థానం శ్రీకృష్ణ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి వారి ఆలయ 19వ మహాభారత మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. జీవకోన రాజీవ్ నగర్లోని శ్రీకృష్ణ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయ 19వ మహాభారత మహోత్సవాలలో భాగంగా హరికథను గీతావాణి భాగవతారిని నిర్వహించగా శ్రీ వెంకటేశ్వర నాట్య కళామండలి ఆధ్వర్యంలో మునిరత్నం కళా బృందంచే ద్రౌపది కళ్యాణం, చిత్రాంగద పెళ్లి, జూదం వంటి నాటక సన్నివేశాలను రక్తి కట్టించారు. అఖిల భారత యాదవ మహాసభ ఉపాధ్యక్షులు అన్నా రామచంద్రయ్య, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, మాజీ సర్పంచ్లు అన్నా రామకృష్ణ, అన్నా మల్లీశ్వరి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. పంచమ వేద మహాభారతం తిరుపతిలో ఇది 19వ సంవత్సరం జరుపుకోవడం జరుగుతున్నది. తిరుపతి జీవకోనలో ఈ పుణ్యకార్యానికి చాలామంది భక్తులు ఇచ్చేసి ఈ పంచమవేద మహాభారతాన్ని తిలకించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దినం ద్రౌపది కళ్యాణం అంగరంగ వైభవంగా ఈ జీవకోణంలో జరుగుతున్నది. జనాలందరూ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించడం జరిగినది. తదుపరి అన్నప్రసాదాలు కూడా తీర్థప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ మహాభారతంలో ఇక బుధవారం రోజు అర్జునుని తపస్సు కార్యక్రమం, అర్జునుడు ఇంద్రకలాద్రికి వెళ్ళి పరమేశ్వరుని మెప్పించి పాశుపదాస్త్రము తెచ్చిన సందర్భము. ఇకపోతే ఆదివారముతో దుర్యోధన వధ కార్యక్రమం, అగ్నిగుండ ప్రవేశం, ధర్మరాజుల యొక్క పట్టాభిషేకం రంగరంగ వైభోగంగా జరిగి ఈ మహాభారతముతో చాలా పుణ్యచారిత్రముగా ఈ పట్టణానికే వెలసి ఉన్నది. ఈ మహాభారతం చాలా పవిత్రమైంది. చేస్తున్న వారు కూడా ఇది 19వ సంవత్సరముగా ఈ మహాభారతం చేస్తున్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ సామాజిక స్పృహతో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించడానికి ఆద్యులు దివంగత మాజీ మంత్రి ఆల్వార్ దాస్ అని తిరుపతి వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ కీర్తించారు. వాకర్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు దివంగత మాజీ మంత్రి ఆల్వార్ దాస్ జయంతి సందర్భంగా వాకర్స్ డే నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో తిరుపతిలోని వివిధ పార్కులలో వాకర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా వాకర్స్ యొక్క డేగా ఈరోజు జరుపుకుంటున్నాము. దీన్ని స్థాపించిన వ్యక్తి ఆల్వార్ దాస్ గారు. అలాంటి వ్యక్తి బర్త్డే రోజే మనం వాకర్స్ ఫౌండేషన్ జరుపుకోవడం మనకంత సంతోషం. ప్రపంచవ్యాప్తంగా ఉండే వాకర్స్ అసోసియేషన్లన్నీ ఈరోజు వాకర్స్ డేగా జరుపుకుంటున్నారు. వాకర్స్ యొక్క ఆరోగ్య పరిరక్షణ కోసం స్థాపించిన వాకర్స్ ఇంటర్నేషనల్ కలకాలం ఇలా ప్రజల ఆరోగ్యం కోసం కాపాడి సామాజిక సేవ, మెడికల్ క్యాంపులు నిర్వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడి వాకర్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ ముందుంటుందని తప్పకుండా తెలియజేస్తుంది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 63,250 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,711 రూపాయలు. వెండి 1 కేజీ ధర 74,100 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 76 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు అందుబాటులో ప్యాసింజర్ ఎయిర్ టాక్సీలు ప్రపంచంలోనే మొదటి ప్రయత్నం చేసిన చైనా. భారత్ అమ్ముల పొదిలో ఐరన్ డోమ్ ఆయుధం ఫలించిన DRDA శాస్త్రవేత్తల కృషి. వేడుకగా జాతీయ ఐక్యత దినోత్సవం సర్దార్ స్ఫూర్తిని కొనియాడిన మేధావులు. తిరుపతిలో రహదారుల విప్లవం అభినయ్ చొరవకు సాహో అంటున్న జనం. నిర్బంధ నుండి బయటకు వచ్చిన నిండు చంద్రుడు. కంటి ఆపరేషన్ కోసం 4 వారాలు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు. బాబు
చంద్రబాబు నిర్దోషి అయితే ఆధారాలు బయట పెట్టాలి, వైకాపా నేతల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.